హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. ఈరోజు నేను మీకు పంజాబీ డ్రెస్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను, చూడండి. ఇది పొడవు వచ్చి 40 ఇంచులు పెట్టాను. షోల్డర్స్ దగ్గర వచ్చి ఇది 15 ఇంచులు. 15 ఇంచుల్లో సగం అంటే 7.5 ఇంచులు పెట్టుకోవాలి. చెస్ట్ దగ్గర వచ్చి 11 ఇంచులు, ఖర్చుతో సహా 12.5 ఇంచులు పెట్టుకోవాలి. 1.5 ఇంచు మనం ఖర్చుకు కలుపుకోవాలి. మనం పొట్ట దగ్గర వచ్చే భాగం దగ్గర వచ్చి 10 ఇంకాలు పెట్టాలి. 1.5 ఇంచు ఖర్చుకు కలుపుకోవాలి. తర్వాత హిప్ దగ్గర వచ్చి మనం కటింగ్ వస్తుంది కదా, అక్కడ 11 ఇంచులు పెట్టుకొని 11.5 పెట్టుకొని 1.5 ఇంచు వచ్చి ఖర్చుకు కలుపుకోవాలి. తర్వాత మనం చంక భాగంలో 6 ఇంచులు పెట్టుకోవాలి. పంజాబీ డ్రెస్ కాబట్టి ఖచ్చితంగా 6 ఇంచులు పెట్టాలి. మరి లావుగా ఉన్న వాళ్ళకైతే 7 ఇంచులైనా పెట్టుకోవచ్చు. నెక్ వచ్చి 4 ఇంచులు. ఇలా స్కేల్ పెట్టి మనం ఎక్కడెక్కడ మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ స్ట్రైట్గా గీసుకోవాలి. నేను ఫస్ట్ గీసి పెట్టాను, చూడండి, మీకు అర్థం అవుద్దని. తర్వాత ఖర్చు కోసం ఈ లైన్ డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచే కాదు, 2 ఇంచులైనా ఖర్చు పెట్టుకోవచ్చు. మరీ ఖర్చు ఎక్కువ అయితే లోపల బాగుండదు. ఈ విధంగా లైన్స్ గీసుకోవాలి. ఇది కాలర్ నెక్ కాబట్టి నేను 4 ఇంచులు పెట్టాను ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ వచ్చి 1 ఇంచే పెట్టాను. కాలర్ నెక్కి 1 ఇంచే పెట్టాలి, ఎక్కువ పెట్టకూడదు. చూడండి, మన డ్రెస్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చేయాలి. పొడుగు చెప్పాను కదా నేను మీకు, 40 ఇంచులు పెడుతున్నాను. 40 ఇంచులు 1.5 ఇంచు వచ్చి పట్టీలు కుట్టడానికి పెడుతున్నాను. మొత్తం కలిపి 41.5 ఇంచు అయింది. ఈ విధంగా స్కేల్తో మనం ఫస్ట్ డ్రా చేసుకోవాలి. చూడండి, షోల్డర్స్, ఆర్మ్ హోల్ దగ్గర, నెక్, చెస్ట్ పార్ట్, ఇది మన చెస్ట్ కింద పొట్ట దగ్గర వచ్చే పార్ట్. తర్వాత ఇది వచ్చి హిప్ కటింగ్ వస్తుంది కదా, సైడ్స్ అవి అన్నమాట. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేయాలి. ఫస్ట్ షోల్డర్ కానించి స్టార్ట్ చేయాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థం అవుద్ది. ఫస్ట్ వేరే వాళ్ళు మనకు డ్రెస్ ఇచ్చినప్పుడు వాళ్ళ మెజర్మెంట్స్ మనం పేపర్ మీద రాసుకోవాలి. రాసి పెట్టుకొని కరెక్ట్గా దాని విధంగా మనం కొలతలు పెట్టుకుంటే మనకు ఎతుక్కోవడం అవసరం ఉండదు. ఈ విధంగా ఎక్కడెక్కడ మనం కుట్టాలో అక్కడక్కడ కొంచెం డాట్ లాగా పెట్టుకోవాలి. 1/2 ఇంచు ఆర్మ్ హోల్ తీయాలి. పంజాబీ డ్రెస్ కాబట్టి, కాలర్ నెక్ కాబట్టి ఎక్కువ తీయకూడదు, కొంచెం చాలు. మామూలు డ్రెస్ అయితే 1 ఇంచు తీయాలి. ఇది కాలర్ నెక్ డ్రెస్ కాబట్టి 1/2 ఇంచే తీయాలి, ఎక్కువ తీయకూడదు. బ్లౌజెస్ కన్నా మనకు పంజాబీ డ్రెస్సులు కుట్టడం చాలా ఈజీ. నెక్ కూడా కటింగ్ చేసేస్తున్నాను. వెనక 1 ఇంచు పెట్టుకున్నాను కదా, దానికి రౌండ్గా మార్క్ చేసుకొని వెనక మెడ కూడా కటింగ్ చేసేయాలి. పొట్ట దగ్గర వచ్చేటప్పుడు కుట్టు కొంచెం లోపల పోవాలి కాబట్టి అక్కడ గుర్తు కోసం ఒక డాట్, తర్వాత హిప్ దగ్గర కూడా డాట్స్ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.